పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు ఆందోళనలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. కుటుంబ సభ్యులను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు అవినీతి చేశారన్నారు. వాటన్నింటిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక పొంగులేటిపై హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్ పైన విమర్శలు చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ చూసుకుంటుందన్నారు సీఎం రేవంత్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. సభ ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి. అధ్యక్ష, తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో ఏసీబీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. సో ఈరోజు హౌస్ కమిటీ బదులు డైరెక్ట్ విచారణకి ఇచ్చినాం. ఈరోజు నిజంగానే ఒకవేళ సిబిసిఐడి మా ఆధ్వర్యంలో ఉంది, ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా. నేను హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. నియమ నిబంధనలు సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.